3 times abdominal breathing. చెయ్యి రైట్ హ్యాండ్ ఆన్ ద స్టమక్, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా అంటూ ఉండాలి. ఊపిరి తీసుకున్నప్పుడు ఇలా పైనకి ఇలా ప్రెస్ చేస్తూ, ఊపిరి వదిలేస్తున్నప్పుడు ఇలా అంట. ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఇలా, ఆపినప్పుడు ఇలా ఆగిపోయింది చెయ్యి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఇలా, అన్ని ఫింగర్లకి ఇలా కావాలి. రైట్. అబ్డామినల్ బ్రీతింగ్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Now left hand on chest, right hand to ila chestam. Do it thoracic breathing. 1 minute. I will come. Chain. Right. Complete the round. Now we'll start. Start with prayer. Rajarao sir, చెప్పండి, prayer చెప్పండి. ఉన్నారా? Sit straight. Sit straight. Good morning all. Sit straight. Close your eyes. Take deep breath. Inhale చేస్తూ silent గా ఓంకారం, exhale చేస్తూ ఓంకారం పలుకుతాం. 3 times. Get ready. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। Thank you. సార్ మీ మైక్ మ్యూట్ ఆఫ్ మ్యూట్. రైట్. సో ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే ఐ ఎక్సర్సైజ్ అనుకున్నాము. ఎస్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఐ ఎక్సర్సైజెస్, ఈ రోజు మనం చేసే కార్యక్రమం పేరు ఏంటంటే మైక్రో యోగా. మైక్రో అంటే సూక్ష్మ. మైక్రో ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మ, సూక్ష్మ ఈజ్ ఈక్వల్ టు మైక్రో. సూక్ష్మ యోగా లేక మైక్రో యోగా అంటారు. రైట్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఈరోజు నెక్, హెడ్,
నెక్, హెడ్, తర్వాత ఈ హ్యాండ్స్. ఆ ఎక్సర్సైజ్ చేస్తాం. సూక్ష్మ యోగాలో ఈ రోజు మనం చేసేది నెక్, హెడ్, హ్యాండ్స్, వీటికి సంబంధించింది చేస్తాం. ఇప్పుడు అది మొదలెడతాం. రైట్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే కంఠ శుద్ధి అంటారు. నెక్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా కూడా కదా. నెక్ అంటే ఇది, థ్రోట్ అంటే ఇది. ఈ థ్రోటు, నెక్ ఇవన్నీ కలిపి చేస్తాం. థ్రోటు, నెక్, హెడ్, ఫేస్ కూడా. అందుకే హెడ్ అండ్ నెక్ అనేస్తాం. అంటే ఇదంతా ఇక్కడ నుంచి బాగా అంతా కూడా. రైట్. కంఠ శుద్ధి అంటారు. ఫస్ట్ కంఠ శుద్ధి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈజీ మెథడ్ గా ఇక్కడ మొదలెట్టాం. తర్వాత ఎక్కడ వెళ్తాం? ఇదంటే దిస్ బ్యాక్ సైడ్ అనుకుందాం. ఇదంటే ఇక్కడ మొదలెట్టాం. నెక్స్ట్ పైనకి వచ్చాం. పైన అంటే ఇక్కడ జుట్టు పెంచుకుంటారు కదా, పిలక పెంచుకుంటారు. అది దాన్ని శిఖ అంటారు. తర్వాత టాప్ ఆఫ్ ద హెడ్. దీన్ని ఏమంటాం మనం? పిల్లలకు ఆయిల్ రాస్తారు చూడండి, మాడ అంటారు. రైట్. మాడు. సో ఫస్ట్ ఏమో ఇక్కడ మన షోల్డర్స్, నెక్ ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర ఇక్కడ మొదలెట్టాము. దీన్ని శిఖ అన్నాము. శిఖ అంటే ఇది అదే జుట్టు పెంచుకునే దగ్గర శిఖ, పిలక దగ్గర. తర్వాత ఇక్కడ మాడు, 3. తర్వాత ఇక్కడ 4. అవునా? సో 1, 2, 3, 4. ఏది చేస్తే ఏం ఉపయోగమో చూద్దాం. రైట్. నౌ విల్ స్టార్ట్ విత్ కంఠ శుద్ధి. కంఠ శుద్ధి అంటే పేరులోనే ఉంది. కంఠం, వాయిస్ విల్ బి వెరీ క్లియర్. ఫర్ క్లియర్ వాయిస్, ఫర్ స్వీట్ టోన్ ఇది చేస్తాం. రైట్. ఇది ఈ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ ఆర్ చూపుడు వేలుతో ఇక్కడ థ్రోట్ దగ్గర జెంటిల్ ప్రెస్ అండ్ ఉజ్జయి ప్రాణాయామ. జెంటిల్ ప్రెస్ విత్ ఉజ్జయి ప్రాణాయామ. మూడు సార్లు చేసాం. రిలాక్స్. రైట్. మనం హెవీ వెయిట్స్ లాగా ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసాం. మీరు మనకు చేసినట్టు కూడా అనిపించవు. డోంట్ వరీ, దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. రైట్. సో మళ్ళీ ఒకసారి కంఠ శుద్ధి. ఇండెక్స్ ఫింగర్ at your throat, just gently press the throat. Do the Ujjayi Pranayama 3 more rounds. Do it. Ujjayi Pranayama 3 rounds. Kanta Shuddhi. Kanta Shuddhi. రైట్. కంప్లీట్ ద రౌండ్. కంఠ శుద్ధి తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నాము అంటే ఇది అయిన తర్వాత ఇక్కడ పిలకు ఉండే దగ్గర ఈ 5 ఫింగర్స్. రైట్. ఈ 5 ఫింగర్స్ తో ఏం చేస్తామంటే ఇగో ఇలా మసేజ్ లాగా ఇలా టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ తో ఈ పిలక దగ్గర ఇలా అంటున్నాము. ఇలా తల కొద్దిగా కిందికి అంటున్నాం. తల కిందికి అని ఇలా ఈ చెయ్యేమో చిన్ముద్ర. ఇలా దీనికి లిమిట్ ఏం లేదు. ఒక 5 సార్లు 10 సార్లు చేసుకోవచ్చు. నష్టమేం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఇంక్రీజెస్ విల్ పవర్. ఇలా మనకు తెలుస్తుంది లొకేషన్ ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందో మనకు ఐడియా వస్తుంది. విల్ పవర్, ఇట్ ఇంక్రీజెస్ విల్ పవర్. ఫింగర్ టిప్స్ తో ఇలా అంటున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. Feel the difference.
తలలో వచ్చే మార్పు గమనించండి. ఫీల్ ద డిఫరెన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎట్ థ్రోట్, కంఠశుద్ధి. సెకండ్ వన్ ఇది మనం పిలక పెట్టే దగ్గర దాన్ని చేసాము. ఇట్ ఇంక్రీజ్ ద విల్ పవర్. నెక్స్ట్ దాని తర్వాత 3 సార్లు చేయండి, మళ్ళీ ఒకసారి, మళ్ళీ 3 సార్లు చేయండి. అక్కడ చేసాము. బ్యాక్ ఆఫ్ ద స్కల్ అంటాడు దీన్ని. మనం చేసింది ఏమంటారు? బ్యాక్ ఆఫ్ ద, మనమేమో పిలక అన్నాము, వాడేమో బ్యాక్ ఆఫ్ ద స్కల్స్ ఇలా చేసాం చేతి వేళ్లతో. ఇట్ ఇంక్రీజెస్ విల్ పవర్. నౌ టాప్ ఆఫ్ అవర్ హెడ్. టాప్ ఆఫ్ అవర్ హెడ్ అంటే మనం మోడ్ అన్నాం కదా, మోడ్ అన్నాం. అది మోడ్ తల కొద్ది కింది కనాలి, తల కొద్ది కింది కని ఇక్కడ టాప్ ఆఫ్ ద హెడ్ మోడ్ అన్నాం. ఇట్ ఇంక్రీజెస్ మెమరీ. ఇట్ ఇంక్రీజెస్ మెమరీ. ఇలా ఇలా ఫింగర్ టిప్స్ తో ఇలా ఇలా ఫింగర్ టిప్స్ తో ఫీల్ ద, మీ తలలో వచ్చే మార్పు గమనించండి. ఫీల్ ఇట్. ఇంక్రీజెస్ మెమೊರಿ అండ్ కాన్సಂಟ್ರೇಷನ್. ಸುಧಾ ನಾ ಮಾತಾಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾ ಸರ್? ಸೌಂಡ್ ವಿನಬಡ್ತಲೇ ಸರ್. ಈಗ అందరికీ బాగా వినిపిస్తుంది సార్. ಏನ್ ಅದ್ ಮ್ಯಾಲಕ್ಕೆ ಯಾಕೆ ಮಾಡ್ದೆ? ಅಷ್ಟೇ ಇರ್ತದೆ, ಹಂಗೆ ಇರ್ತದೆ ಅದು. ಅವಂದೇ ಹಂಗೆ ಇಲ್ಲ, ಎಲ್ಲ బాగానే ఉంటుంది. అందరికి వినబడుతుందా లేదా చెప్పండి. ಮ್ಯಾಲ కదా వాళ్ళ దాంట్లో వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవటం బెటర్ ఏమో సార్. అందరికి వినబడుతుందా అమ్మా సుధా? వినిపిస్తుంది సార్. సౌండ్ వినబడతలేదు, కొంచెం పెద్ద పెట్టండి సార్. అయ్యో ఇక్కడ మాక్సిమం పెట్టాము. అందరికి వినబడుతున్నది, మీదే వినబడలేదు. ఇంటి పట్టుకున్నాం కదా, అందుకే వినబడట్లేదు. ఏం కాదు. రైట్. సో ఫస్ట్ థింగ్ ఈస్ కంఠశుద్ధి, బ్యాక్ ఆఫ్ ద హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్. కంఠశుద్ధి, క్లియర్ వాయిస్, స్వీట్ వాయిస్, టోన్, స్వీట్ టోన్. తర్వాత బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఏమో ఇట్ ఇంక్రీజెస్ విల్ పవర్ అన్నాం. టాప్ ఆఫ్ ద హెడ్ ఏమో ఇంక్రీజెస్ మెమరీ అన్నాం. ఇంకొకటి ఏంటి? చిన్ టు ఇండెక్స్ ఫింగర్. ఇక్కడ ఇక్కడ చేయాలి మనం. మొదట ఐబ్రో సెంటర్ దగ్గర చేద్దాం. ఐబ్రో సెంటర్ దగ్గర తల కొద్దిగా ఇలా అని ఇక్కడ ప్రెస్ ఇట్ ఐబ్రో సెంటర్. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా పెట్టి ఉంచండి. ఇలా పెట్టి ఉంచండి. ఇలా మనం ఇలా ఇలా అనక్కర్లేదు, ఇలా పెట్టి ఉంచితే చాలు. బొట్టు పెట్టుకునే దగ్గర ఐబ్రో సెంటర్, తల కొద్ది కింద. ఇన్హేల్, ఎక్సేల్. 3 rounds. Inhale, exhale. Inhale, exhale. Relax. Right? చేయండి. మళ్ళీ ఒక 3 సార్లు చేయండి. మళ్ళీ ఒక 3 సార్లు. రైట్. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి? మనం ఇలానే పెట్టి ఊరుకున్నాం కదా, ఇది చిన్ షుడ్ టచ్ యువర్ థ్రోట్. చిన్ టచ్ యువర్ థ్రోట్ అంటే మనం ఏమంటాం? దీన్ని జలంధర్ బంద్ అంటాం. సో వీఆర్ డూయింగ్ విత్ జలంధర్ బంద్. ఇక్కడ ఇలా అంటున్నాం, ప్రెస్ చేసి చేస్తున్నాం. సో మనం జలంధర్ బంద్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాము? It increases it is useful for circulatory as well as respiratory. Circulatory ఎందుకన్నాము? ఇలా చేయడం వల్ల ఇక్కడ థైరాయిడ్ దగ్గర సర్క్యులేటరీకి సంబంధించిన ఈ బ్లడ్ వెజల్స్ ఏదో ఉంటాయి ఒకటి. రెండవది ఇక్కడ సైనస్ అనేవి ఉంటాయి. సైనస్ కి కావాల్సిన దానికి యాక్టివేట్ చేసి బాగా పనిచేస్తాయి. అందుకే ఫేషియల్ మజిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా వాటికి బ్లడ్ సప్లై జరుగుతుంది. అండ్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ టు ద ఫేషియల్ మజిల్స్. ఫర్ ఆస్తమా, ఇగో ఇది అంటే ఆస్తమా అంటే మనం ఏమన్నప్పుడు అక్కడ మన బాడీలో
లంగ్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు ఈ జలంధర్ బంద్ చేస్తే లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజ్. లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజ్ అంటే ఫేషియల్ మజిల్ కి ఆక్సిజన్ బాగా వెళ్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగులు రాసుకొని ఈ చెత్త ఆ చెత్త ముఖానికి రాసుకున్నట్టు కాకుండా న్యాచురల్లీ యువర్ ఫేషియల్ మజిల్స్ ఫేస్ విల్ బి గ్లోయింగ్. ఏజింగ్ అనేది కనబడదు, ముడతలు రావు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. ఈజీగా మెథడ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈజీ మెథడ్ ఒకటి థ్రోట్ సెంటర్, థ్రోట్ దగ్గర పెట్టి చేసాం మనము, కంఠశుద్ధి అన్నాము. ఒకటి బ్యాక్ ఆఫ్ ద హెడ్, ఒకటి టాప్ ఆఫ్ ద హెడ్, ఇంకోటి ఏమో ఇది ఐబ్రో సెంటర్ విత్ జలంధర్ బంద్. జలంధర్ బంద్ లో మరి ఊపిరి తీసుకోవడం చేయడం మనం అక్కడ చేయట్లేదు, కానీ ఇక్కడ కొద్దిగా నెమ్మదిగా తీసుకొని వదిలే ప్రయత్నం చెయ్యాలి. నెమ్మదిగా రిలీజ్, రిలాక్స్. ఇట్ ఇంక్రీజెస్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇట్ ఇంక్రీజెస్ ఇంటెలిజెన్స్. ఇంకోటి కూడా ఏదో చెప్పాడు, ఏదో చూద్దాం. ఇట్ ఇంక్రీజెస్ థింకింగ్ అండ్ ఇంటెలిజెంట్. థింకింగ్ అండ్ ఇంటెలిజెంట్. See, when the blood is properly circulated to your brain, it functions well. అది బాగా పనిచేస్తే బ్రెయిన్ చేసే పని ఏంది? థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్. అలా సో దిస్ ఈస్ కంఠశుద్ధి. ఐ రిపీట్, దిస్ ఈస్ కంఠశుద్ధి ఫర్ క్లియర్ వాయిస్, క్లియర్ టోన్. బ్యాక్ ఆఫ్ ద హెడ్. బ్యాక్ ఆఫ్ ద హెడ్ అంటే ఏమన్నా? ఇట్ ఇంక్రీజెస్ విల్ పవర్. టాప్ ఆఫ్ ద హెడ్. టాప్ ఆఫ్ ద హెడ్ అంటే ఏం చెప్పాము మనం? టాప్ ఆఫ్ ద హెడ్ అంటే మెమరీ. తర్వాత ఈ దానికి ఏమంటున్నాము? ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్. 4 అయ్యాయి. 1 2 3 4 4 అయ్యాయి ఈ దానికి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు కళ్ళని ఇలా అనుకున్నాం అనుకోండి. కళ్ళని ఇలా అన్నాం అనుకోండి. ఇలా పైనకి కళ్ళకి ఇలా అన్నప్పుడు ఇక్కడ ముడతలు వస్తున్నాయి. ఇక్కడ ఫోర్హెడ్ కి ముడతలు వస్తాయి, గమనించండి. ఇలా అన్నామని విత్ బ్రీతింగ్. విత్ బ్రీతింగ్ కొద్దిసేపు ఉండొచ్చు కూడా, కొద్దిసేపు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కళ్ళు కాదు ముఖ్యం. కళ్ళని అలా అంటే ఇక్కడ ఫోర్స్ వస్తున్నాయి. అది కళ్ళని ఇలా అని ఇట్లా వచ్చి ఫోర్స్ వచ్చినప్పుడు ఇట్ డిక్రీజెస్ టెన్షన్, యాంగ్జైటీ. టెన్షన్ అండ్ యాంగ్జైటీ. సో ఇది మనం చేయాల్సింది ఇప్పుడు దీంట్లో. 1 throat, back of the head, top of the head, eyebrow center, and ఇలా wrinkles వచ్చాయి ఇక్కడ forehead. So this is something. And then mute the mics please. Kande garu. Right. Yes sir. Next ఇంతవరకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చెవులే చేద్దాం. చెవులు అయిన తర్వాత కాళ్ళకి వెళ్దాం. సో 1 throat center. I am repeating because you should not forget it. 1 throat for clear tone. Back of the head for willpower. This is for memory and this is for thinking and intelligence. Right? Tension unte ila. ఇవి అయిపోయాయి. 4 5 అయిపోయాయి అక్కడ. ఇక చెవులకి చెప్పే ముందు మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే మనం కాన్షియస్ అవేర్నెస్ గా ఉండాలి. ప్రజ్ఞ అంటారు దాన్ని. ప్రజ్ఞ, కాన్షియస్నెస్, అవేర్నెస్ ఆర్ అటెన్షన్. ఏదన్నా ఒకటే. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఏది ఉపయోగించినా పర్వాలేదు. మనకు స్కూల్లో టీచర్స్ చిన్నప్పుడు తప్పు చెబితే, చదవకపోతే, లేక ఇంకా ఏదైనా అయితే ఈ చెవులు పట్టుకొని లాగేవాళ్ళు. ఇలా చెవులు ఇలా పియర్సింగ్, చెవులని ఇలా లాగేవాళ్ళు. మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఈ రోజు పిల్లలకు తెలియదు. చెవులు ఇలా లాగేవాళ్ళు, చెవులు పిండేవాళ్ళు ఇలా. రికలెక్ట్ దోస్ డేస్. ఎందుకలా చేస్తే ఉపయోగం ఏంటి అంటే మన ప్రజ్ఞ, అవేర్నెస్ కావలసిన నర్వ్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ హియర్ ఇన్ ద ఇయర్. ఇక్కడ అంటే ఇక్కడే లొకేషన్, ఇక్కడే కాదు, ఇదంతా కూడా. సో ఇలా పిండడం వల్ల, ఇలా పియర్స్ చేయడం వల్ల దట్ నర్వ్స్ గెట్ యాక్టివేటెడ్.
దిట్ ఈస్ ఎ ప్రూవన్ వన్. తర్వాత స్కూల్లో అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెషల్లీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఇలా మనం గుంజీలు తీస్తాం. మీరు గమనించండి, ఇవన్నీ పోయాయి, ఎందుకు పోయాయో తెలియదు కానీ పోయాయి. సో ఇలా పట్టుకొని చేయడం వల్ల ఏంటి, దట్ బికమ్స్ అవేర్నెస్, దట్ ఇంక్రీజ్ అవర్ అవేర్నెస్. సో పుల్ దిస్, వీటిని కిందికి ఇలా 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 పుల్ దిస్, ఇలా ఇలా. ఇక దీని మీద ఇష్టం వచ్చినట్టుగా ఆలోచనలు చేయకండి. పుల్ చేస్తే పెద్దగా అవుతాయా, లేకపోతే ఇంకా పెద్దగా అవుతాయా, చెవులు ఎక్కువ అయిపోతాయా, ఇలాంటి కాంట్రవర్సీలు వద్దు. జస్ట్ పుల్ ఇట్, ఇలా పుల్ ఇట్, ప్రెస్ ఇట్ అండ్ పుల్. రైట్? కిందికి లాగా. ఇప్పుడు పైనకి లాగుతున్నాం. ఇలా పైన పట్టుకొని ఇలా 2 వేలతో పైనకి పట్టుకొని పైనకి ఇలా ఇలా పైనకి 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 పైనకి, ఇది కిందికి, ఇది పైనకి, కిందకి పైనకి. ఇది మధ్యలో పట్టుకున్నాం, మధ్యలో సైడ్కి మధ్యలో సైడ్కి. ఎటువంటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా చేయకండి, లేని వాళ్ళకు రాదు, ఉన్న వాళ్ళు చేయకండి. ఇది ఇట్ ఇంక్రీజెస్ యువర్ హియరింగ్ కెపాసిటీ యాజ్ వెల్. హియరింగ్ కెపాసిటీ, ఇట్లు డెఫ్నెస్ పోతుంది, డెఫ్నెస్ ఉంటే పోతుంది. ఇది ఏమి లేదు, ఫంక్షనింగ్ విల్ బి పర్ఫెక్ట్లీ ఫంక్షనింగ్. ఇలా పైనది పైనకి, కిందిది కిందకి, మధ్యలోది సైడ్కి, 3 అయ్యాయి. కిందది కిందకి, పైనది పైనకి, మధ్యలోది సైడ్కి. రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇలా పట్టి ఇలా 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 తిప్పుతున్నాం. ముందు నుండి వెనక్కి ఇలా ఒక డైరెక్షన్ లో తిప్పుతున్నాం. అలానే రివర్స్ డైరెక్షన్. ముందుకు 4 సార్లు తిప్పామనుకుందాం, వెనక్కి 4 సార్లు తిప్పుతున్నాం. లేక ముందుకు ఒకసారి తిప్పుతున్నాము, వెనక్కి ఒకసారి తిప్పుతున్నాం. ముందుకు ఒక ట్రిప్పు, వెనక్కి ఒక ట్రిప్పు. ఎంతసేపు తిప్పాలి? ఇవి వేడెక్కాలి, చెవులు వేడెక్కాలి, తెలుస్తుంది మనకి కరెక్ట్ గా తిప్పితే. అలా తిప్పడం చేయాలి. ఒకటి కిందది కిందకి, పైనది పైనకి, మిడిల్ దేమో సైడ్కి. తర్వాత ఇవి పట్టుకొని ఇలా రొటేట్, డిఫరెంట్ డైరెక్షన్స్. రైట్? నౌ చెవి వెనక, ఇక్కడ వెనక, చెవి వెనక ఇలా గీతలా ఉంది కదా, ఇగో ఇక్కడ పైనుంచి కిందకి ఒకసారి ప్రెస్, పైనుంచి కిందకి, కింద నుండి పైనకి. మరీ గట్టిగా బలవంతంగా ఏదో చేయకండి. మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా ఉంటే అంతవరకు చేయండి. ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైన, ఇంకా ముందు కూడా ఒకసారి ఇలా అనండి. సో సర్క్యులర్ గా ఇలా అనండి, సర్క్యులర్ గా. తర్వాత రివర్స్, ఇది మళ్ళీ రివర్స్ లో తిప్పాం. ఒకసారి గమనించండి చెవులు ఎలా ఉన్నాయి ఇంతకు ముందుకి ఇప్పటికి. అది చెవులకి. తర్వాత ఇంకోటి కూడా చేస్తారు. ఈ కింది దాని పైన కనండి, కింది దాని పైనకి, పైదాని కిందకి. అవునా? కిందిది పైనకి, పైన కిందికి అయినప్పుడు ఇక్కడ ఏమైంది? ఇలా మూసేసాం మనం. ఇలా కిందది పైనకి, పైనది కిందకి, రెండింటిని కలిపి మూసేసాం మనం. 2 కలిపి ఇలా మూసాం. అలా నీళ్ళు, ఇది కిందది పైన కన్నా, పైనది కిందకి మూసేసాం. కొద్దిసేపు అది అలా చేయండి. ఇది ఇలా చెవుని బట్టి ఇలా. రైట్? రిలాక్స్. సో ఇప్పుడు ఇంకొకటి చేస్తారు, అది చేసి ఆపుతారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ చెవి పైన ఇక్కడ ఇలా ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారో మాకు చెప్పాలి మీరే.
దీన్ని ఒకసారి ఇలా ఇలా గట్టిగా కాదు, నెమ్మదిగా. రైట్, రిలాక్స్. చెవు ఫంక్షనింగ్ బాగుంటుంది. తర్వాత ఫేస్ అనేది గ్లో అవుతుంది. మనము మేకప్ వేస్తే కాదు, మేకప్ అంటే రంగులు రాస్తే కాదు, రంగు ఉన్నంతసేపే ఉంటుంది. న్యాచురల్ గా గ్లో వస్తుంది. గ్లో రావడానికి కారణం ఏంటి? ఆటోమేటిక్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయిపోయింది, ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. ఫంక్షనింగ్ బాగా ఉంటే అంత బాగున్నప్పుడు షైనింగ్ గా ఉంటుంది అంతే. సో ఇక్కడ చెవుల సంగతి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కళ్ళ సంగతి. సో వీఆర్ స్టార్టింగ్ నౌ ఐ ఎక్సర్సైజెస్. మొక్కడ ఎక్కడ మొదలెట్టాం మనం? ఈ రోజు చేసేది ఏమని చెప్పాం మనం? వీఆర్ డూయింగ్ ఫర్ నెక్ అండ్ హెడ్. హ్యాండ్స్ నెక్ అండ్ హెడ్ లో స్టార్టింగ్ ఏం చేసాము? థ్రోట్, బ్యాక్ ఆఫ్ ద హెడ్, సెంటర్ ఆఫ్ ద హెడ్, ఇది ఐబ్రో సెంటర్. మూడయ్యాయి. మూడైన తర్వాత ఇంకోటి ఏం చేసాం మనం? ఇది టెన్షన్ లేకుండా టెన్షన్ కోసం అయింది, అవి అయిపోయాయి. సో దట్ ఈస్ ఎ సెట్ అనుకుందాం. దట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ 4 or 5 ఎన్నో ఉన్నాయి, పక్కన పెట్టండి. నౌ చెవులది అయింది. చెవులకి ఎన్ని చేసాము? కిందది కింద, పైనది పైన, మధ్యలోది పక్కలో సైడ్కి లాగాం. తర్వాత సర్కులర్ గా తిప్పాం, ముందు నుంచి వెనక నుంచి. తర్వాత మొత్తం కలిపి ఓ దగ్గర పొట్లం కట్టినట్టు చేసాం మనం. చేసి ఇలా ఇలా అన్నాం. అదొకటి 4. తర్వాత వెనక భాగం నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఇలా కొద్దిగా లైట్ గా ప్రెస్ చేసాం. అవి చాలు మనం. ఉపయోగం ఏంటి? హియరింగ్ కెపాసిటీ. దానికి అంత పని బాగా జరిగినప్పుడు చెవుల పని ఏంటి? హియరింగ్. హియరింగ్ బాగా ఉంటుంది. హియరింగ్ బాగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? డెఫ్నెస్ రాదు. అది దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్. ఇప్పుడు కాళ్ళ సంగతి చూద్దాం. రైట్, ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ థంబ్. ఏమంటాం దీన్ని? థంబ్ అంటాం. కొట్టిన వేలు, ఇది చూపుడు వేలు. ఈ రెండు తీసుకొని ఇక్కడ ఐబ్రోస్ ఉన్నాయి. థంబ్ ఏమో ఐబ్రోస్ కింద, ఈ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఏమో ఐబ్రోస్ కి పైన పైన పెట్టి, మొదటిది కన్నుకి ఇలా ఓవెల్ షేప్ లో ఉంది, గమనించండి. మొదట ఓవెల్ షేప్ లో ఉంది, రైట్? పైన ఐబ్రో ఉంది. సో ఈ 2 వేళ్లతో థంబ్ ఏమో ఐబ్రో సెంటర్ కింద, ఈ ఫింగర్ ఏమో ఐబ్రో సెంటర్ కి పైన ఇలా ఇలా ప్రెస్ చేయండి. అంటే ఇప్పుడు ఇలా ఇలా ప్రెస్ చేస్తున్నాం. ఇలా 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 ఇది ఇదో ఇలా ఇలా ప్రెస్ చేస్తున్నాం. ఇలా ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి. ఇలా ఇలా చేయాలి. ఐబ్రో చుట్టూ, ఐబ్రో ఎంత వరకు ఉందో అంతవరకు ఐబ్రోస్ చుట్టూ ఇలా ప్రెస్ చేస్తున్నాం. ఐబ్రోస్ చుట్టూ ఒక 3 రౌండ్స్. ఇక్కడ అయిపోగానే మళ్ళీ చేయలేపి మళ్ళీ ఇక్కడికి రాకండి. ఇట్లా రావాలి, రివర్స్ లో వచ్చేయండి. రివర్స్ లో వచ్చేయండి. రివర్స్ లో సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఫర్ ఐస్. ఐబ్రోస్ దగ్గర మొదలెట్టాం. నౌ ఈ వేలుతో ఐబ్రోస్ కి ఈ ఐకి మధ్యన ఒక బోన్ ఇలా ఉంది. ఇక్కడ బోన్ ఉంది, ఏమంటాము? చంద్రాకారంలో ఒక బోన్ ఉంది ఇక్కడ కర్వ్ గా. ఈ అప్పర్ ఐలిడ్ కి ఈ బోన్ కి మధ్యన, ఈ అప్పర్ ఐలిడ్ ఈ బోన్ కి మధ్యన ఈ ఫింగర్ పెడుతున్నాం. ఈ అప్పర్ ఐలిడ్ కి బోన్ కి మధ్యన ఈ చూపుడు వేలు జెంటిల్ టచ్, జెంటిల్ టచ్, రైట్? నెమ్మదిగా ఇలా. ఎక్కడ పెట్టాము ఈ వేలు? అప్పర్ ఐలిడ్ కి పైన, ఐబ్రోకి కింద, ఆ బోన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా ఇలా అంటున్నాం. ఎక్కడి నుంచి అనాలి? ఈ చివర, అంటే ఇక్కడ ఏమంటాం? ఇక్కడ నుంచి ఈ చివరి వరకు రావాలి. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు రావాలి. ఇలా చిన్నగా, లేకపోతే ఈ ఫింగర్ తో అనండి. ఇలా ఇలా తంబుతో అనండి. తంబుతో అనండి, బాగుంటుంది. తంబుతో అయితే
మన ప్రెషర్ అంతా కూడా అప్పర్ సైడ్ ఉంటుంది. ఆ బోన్కి తగలాలి. బోన్కి ఇలా ఇలా. Feel the difference after doing this, right? సో ఐబ్రోకి అయిపోయింది. ఐబ్రో కింద ఉన్న బోన్ కి చేసాం మనం, లేక అప్పర్ ఐలిడ్ కి చేసాం. ఇప్పుడు లోవర్ సైడ్ ఓ 2 కళ్ళు చేయాలి. మనం ఒకటి చేసాం, సో 2 చేయాలి. మనం ఒకటి చేసి చెప్పడంలో అయిపోయింది. ఇది ఇలా 2 చేయాలి. 2 చేతులతో 2 చేయాలి. ఇప్పుడు ఈ చూపుడు వేలుతో లోవర్ ఐలిడ్ కి, తర్వాత కింద ఒక చిన్న కర్వేచర్ ఉంటుంది. ఇక్కడ కర్వ్ లాగా అర్ధచంద్రాకారంలో బోన్ ఉంటుంది. ఇది ఈ చూపుడు వేలుతో ఇక్కడ ఇలా లోపలికి ఏ జెంటిల్ టచ్, నెమ్మదిగా. కాళ్ళు పొడుచుకోకండి. ఇది మన చేత్తో మన కాళ్ళు పొడుచుకోకండి. ఇది స్టార్టింగ్ వరకు రావాలి. ఈ ముక్కు దగ్గర ఎక్కడైతే ఇది స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ఇలా. రిలాక్స్. 3 చేసాం మనం. ఐబ్రోస్ కి ఏమో ఇలా అన్నాము. ఐబ్రోస్ ఇలా అన్నాం. తర్వాత అప్పర్ ఐలిడ్ అండ్ ఈ బోన్ కి మధ్యలో ఏమో ఇలా ఈ చివరి నుండి ఆ చివరికి. పైన మాత్రమే అన్నాం, కిందికి కాదు, గుర్తు పెట్టుకోండి. పైన కాదు, పైన చేసాం మనం ఇలా. కింద దానికేమో ఈ చూపుడు వేలుతో కింద దానికి ఈ చివరి నుండి ఆ చివరి. రిలాక్స్. దీంట్లో ఎవరైనా అర్థం కాకపోతే చెప్పండి, ఎందుకంటే తప్పు చేయొద్దు. కన్ను మూసుకొని ఆ తర్వాత ఇబ్బంది ఎందుకు. అర్థమైతే చెప్పకండి, అర్థం కాకపోతే అడగండి. 3 చేసాం మనం. ఈ ఐబ్రోస్ కి, అప్పర్ ఐలిడ్ కి బోన్ కి మధ్యలో, లోవర్ ఐలిడ్ కి బోన్ కి మధ్యలో 3 చేసాం. రైట్. అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి అడగండి. విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. 3 అయ్యాయి. నౌ నెక్స్ట్ ఏంటి కళ్ళకి చేసేది? ఏదో ఒక టార్గెట్ ఐ లెవెల్ సైట్, ఏమది ఐ లెవెల్, మన కళ్ళకి సమానంగా కొద్ది దూరంలో ఏదో ఒక టార్గెట్ అనుకోండి. బ్లింకింగ్ ఆఫ్ ఐస్ అంటాం. బ్లింకింగ్ ఆఫ్ ఐస్ అంటే కళ్ళు ఇలా తీసి ఇలా కొట్టుకుంటున్నాం. స్పీడ్గా, ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ కొట్టుకోవడమే. ఏదైనా కన్ను ప్రాబ్లం ఉంటే చేయకండి. రిలాక్స్. కళ్ళను నీళ్ళు కారుతాయి, పర్వాలేదు. మీకేదైనా ఇన్ఫెక్షన్ ఉండి, కళ్ళ ప్రాబ్లం ఉండి, ఇంకేదైనా ఉంటే వాళ్ళు చేయకండి, మిగతా వాళ్ళు చేస్తాం. బ్లింకింగ్ ఆఫ్ ఐస్. సో ఒకసారి చేసాం, ఆపేసాం. ఎంతసేపు చేయాలి? సో ఇలా బ్లింకింగ్ ఆఫ్ ఐస్, కళ్ళ నుండి నీళ్లు కారుతుంటాయి అంతవరకు చేయండి. అదర్వైజ్ 10 or 15 అనుకోండి. కంటిన్యూ ఫర్ 10-15, రిలాక్స్ అండ్ డూ ఇట్ ఫర్ 3 rounds. So I think you can do it up to 50 without any difficulty. Do it.
డూ ఇట్. సెకండ్ రౌండ్. సో చేసిన తర్వాత కళ్ళ నుండి నీళ్లు కారుతాయి, స్ట్రెయిన్ అయిపోతుంది కదా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్. Again, one more round, blinking of eyes. Relax. So this is blinking of eyes. కళ్ళు తేలికగాను, మనం తల స్నానం చేసినప్పుడు శరీరం అంతా ఎంత హాయిగా ఉంటుందో కళ్ళు అంత హాయిగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్, బిఫోర్ సన్సెట్ టైంలో, సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆల్మోస్ట్ 45 minutes before sunrise, after sunrise, before sunset, after sunset. So let us say 40 minutes, 45, okay. Before sunrise, after sunrise, before sunset, after sunset. Only 45 minutes before and after this sunrise or sunset. ప్లీజ్ రిమెంబర్, మనకు సూర్యుడు లోపల దిగినప్పుడు రావడం కనబడినప్పుడు సన్ రైజ్, కనబడకుండా పోయినప్పుడు సన్సెట్ కాదు. ప్లీజ్ రిమెంబర్ దట్. మనకి న్యూస్ పేపర్ లో ఇస్తాడు సన్సెట్ టైం, సన్ రైజ్ టైం, సన్సెట్ టైం అని ఇస్తాడు. దట్ ఈస్ ద యాక్చువల్ టైం. ఆ టైంకి 45 minutes బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ. అంతేగాని మనకి ఇక్కడ 7 o'clock వస్తే 7 o'clock కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. డోంట్ మిస్ఇంటర్ప్రిట్ అండ్ మిస్అండర్స్టాండ్ దిస్. దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అందుకే చెప్తున్నాను, ఓన్లీ 45 minutes బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐదర్ సన్సెట్ ఆర్ సన్ రైజ్, అప్పుడు చేయాలి. రైట్, ఏం చేయాలి? సో దట్ ఈస్ అ కండిషన్. మిగతా ఇంతవరకు బాగా చేసాం. ఇది చెయ్యాలి అంటే లేదు, ఫర్గెట్ అబౌట్ ద సన్ రైజ్ సన్సెట్, జనరలీ డూ ఇట్. ఇప్పుడు ఈ 2 చేతి వేళ్ళని తీసుకోండి. ఇవి ఈ దాంతో లోవర్ ఐలిడ్ ని కిందకి లాగండి. ఇక్కడ లోవర్ ఐలిడ్ అంటే చెప్ప పట్టుకోకూడదు. ఇక్కడ ఏమంటాం, ఇక్కడ దీన్ని కిందికి ఇలా ఇలా లాగండి, ఇలా ఇలా కిందికి లాగండి. దీన్ని పైనకి లాగండి, ఇగో ఇలా పైనకి లాగండి. అంటే ఏమవుతాయి, మన కనుగుడ్లు అంటాం, కనుగుడ్లు ఇలా కనబడతాయి. గేజింగ్ ఎట్ ఇట్, గేజింగ్, ఇలా చూడండి అంతే. అంటే కళ్ళు మూత పడకుండా ఇలా పెట్టి చూస్తున్నాం. కాళ్ళ నుండి నీళ్లు కారుతాయి. దానికి ఏం బాధపడాల్సిన పని లేదు, కారుతాయి. ఎంతసేపు ఉండాలి? యాజ్ పర్ యువర్ స్టామినా, యాజ్ పర్ యువర్ బాడీ ఇండికేషన్స్ ఇలా ఉంటాం కొద్దిసేపు. దెన్ క్లోజ్ ఇట్, రిలాక్స్. మామూలుగా చేసాం మనం ఇప్పుడు ఇంట్లో కూర్చొని, బయట ఎక్కడో చేసాం. సో ద ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ ఈస్ ఐదర్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ అప్పుడు చేస్తే దట్ రే షుడ్ ఫాల్ ఇన్ అవర్ ఐస్, దానికోసం చేస్తారు. అలా అని డోంట్ ఓవర్ డూ ఇట్, డోంట్ ఓవర్ డూ ఇట్. బిఫోర్ సన్ రైజ్ బాగుంది అన్నారు కదా, మధ్యాహ్నం అయితే ఇంకా బాగుంటుందని ఎక్కువ చేసామనుకోండి, ఉన్న కళ్ళు పోతాయి. సో డోంట్ మిస్ఇంటర్ప్రిట్, డోంట్ అనలైజ్ ఇట్. ఆ కండిషన్స్ అప్లై ప్లీజ్. ఎందుకంటే కళ్ళు పోయే అనుకోలేని ప్రమాదం. మనం ఎంత ఆవేశం అంటే 10 గంటలకే బాగా, అదేంటి సన్ రైజ్ లోనే ఇంత బాగుంది అన్నప్పుడు అదేంటి మధ్యాహ్నం పూట ఇంకా బాగుంటది కదా, 1 నిమిషం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు 2 నిమిషాలు చేస్తే ఇంకా బాగుంటది కదా. ఈ క్యాలిక్యులేషన్ వద్దు, ఉన్న కళ్ళు పోతాయి. సో అప్పుడు చేస్తాం అనమాట ఇలా చేసి.
అప్పుడు లేదనుకోండి, ఫర్గెట్ అబౌట్ ఇట్, జనరల్ గా మనం చేస్తాం, ఇంట్లో కూర్చొని చేస్తాం, ఇంతే ఇంతే. సో డూ ఇట్ వన్స్ అగైన్. సెకండ్ రౌండ్, గేజింగ్ ఎట్ ఏ పాయింట్. కళ్ళు ఆర్పకుండా ఒకే దాన్ని అలా చూస్తూ ఉన్నాం. ఇంకా మనం నుంచి కావట్లేదు, ఉండలేకపోతున్నాం. దెన్ క్లోజ్ ఇట్, రిలాక్స్. 2 సార్లు చేసాం, ఇంకొకసారి చేద్దాం, 3 సార్లు. రైట్, ఇది కింది దాన్ని కిందికి, పై దాన్ని పైనకి లాగుతున్నాం. అంటే ఏం లేదు, కళ్ళు మూత పడకుండా ఉండడానికి లాగుతున్నాం అంతే. గేజింగ్ ఎట్ ఏ పాయింట్. Constant gazing. రిలాక్స్. సో ఒకటి బ్లింకింగ్ అయింది, ఇంకోటి గేజింగ్. రైట్, రిలాక్స్. ఒకసారి కళ్ళని నలపకండి, నలపకు, ఇలా మామూలుగా ఇలా ఇలా నలపకండి, ఒక మసాజ్ లాగా ఉండాలి. ఇష్టం వచ్చిన నలపడం కాదు. రిలాక్స్. రైట్, ఇంకా చాలా ఉంటాయి కళ్ళవి, చూద్దాం. ఇప్పుడు కళ్ళ నుంచి ఇంతవరకు చేసుకున్నాం. ఇంకా ఏం చేయాలి అంటే, సింపుల్ థింగ్, మ్యాథమెటిక్స్ లో మనకి ఏ సైన్స్ వస్తాయో గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ లో మనం చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? మైనస్, ప్లస్, మల్టిప్లికేషన్, అవునా? తర్వాత సర్కిల్ అనుకుందాం, మనకు అవి అవసరం అనుకుందాం. మైనస్, ప్లస్, మల్టిప్లికేషన్, సర్కిల్. రైట్, అది మనం చూద్దాం. రైట్, ఎలా చేయాలి? మొట్టమొదట మైనస్ చూద్దాం. మైనస్ అంటే ఏం చేయాలి? ఈజీగా గుర్తుండడం కోసం అంతే, ఇంకేం లేదు. అంటే మైనస్ అంటే మైనస్ చేస్తామని కాదు. రైట్, నా చేతులు ఇలా స్ట్రెచ్ చేయండి, చేతులు ఇలా స్ట్రెచ్. రెండు చేతులు ఎట్ షోల్డర్ లెవెల్ హైట్ ఆర్ మేబీ ఐ సైట్ లెవెల్. ఇప్పుడు డోంట్ టిల్ట్ యువర్ హెడ్. తల కదపొద్దు, తల అటు ఇటు కదపొద్దు, కిందకి పైనకి అటు ఇటు తల కదపొద్దు. చేతులు ఇలా పెట్టాం. సీ ద నెయిల్, ఇవర్ తంపుకున్న నేలు చూడాలి. టు బి స్పెసిఫిక్, ఇక్కడ నేల్ తర్వాత స్కిన్ టచ్ అవుతుంది కదా, ఇక్కడ నేల్ తర్వాత స్కిన్ టచ్ అవుతుందా అది చూడాలి. అలా చూడగలిగితే, లేదైతే మన ఇది నేల్ చూస్తాం. ముందు మైనస్ అనుకుందాం. మైనస్ అంటే ఏం చేయాలి? ఇలా పెట్టాడు చేతి, ఇలా పెట్టి. రైట్, 2 వేళ్లను చూడాలి. 2 వేళ్ల బొటిన వేళ్ల యొక్క స్కిన్ చూడాలి. స్ట్రెచ్ మాక్సిమం. రెండింటిని చూస్తున్నాం. కళ్ళు తీయాలి, కళ్ళు మూసుకోవడం కాదు దీంట్లో, కళ్ళు తీసే చూడాలి. చూస్తున్నాం. కొద్దిగా జరపండి ఇటు. 2 కనబడుతున్నాయా లేదా? 2 అంటే ఇటు ఒకసారి అటు ఒకసారి చూడడం కాదు, ఇటోసారి అటు ఒకసారి కాదు, 2 కనబడాలి ఒకటేసారి. 2 కనబడాలి. ఎంత దూరం తీసుకెళ్ళగలం చూడండి. 2 కనబడాలి. ఎంత దూరం వస్తే అంత దూరం. ఇక్కడ ఆపేయండి. ఇక అంతకుమించి రావట్లేదు అనుకోండి, ఆపేయండి. అక్కడ ఆపేయండి. రిలాక్స్. ఇప్పుడు దీంట్లో ఇంకొక వేరియేషన్ చూద్దాం. మైనస్ అనే దాంట్లోనే చూస్తున్నాం మనం. ఇలా పెట్టాం. రైట్, చేతులు ఇలా అనండి. కళ్ళు మాత్రమే తిరగాలి, కళ్ళు తిరగాలి, తల తిరగకూడదు. కళ్ళే తిరగాలి, కళ్ళు తిరగాలి. ఇటు చూడాలి, అటు చూడాలి, ఇటు ఇటు, ఇటు ఇటు, ఇటు ఇటు, రైట్ లెఫ్ట్, తల తిరగొద్దు, నెక్ తిరిగిపోద్దు. రైట్ లెఫ్ట్,
రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పాలి. కొద్దిగా హైట్ కావలిస్తే ఇంక్రీజ్ చేసుకోండి, మీరు షోల్డర్ లెవెల్ హైట్ తెచ్చుకోండి, పర్వాలేదు. స్పీడ్ గా అటు ఇటు తిప్పినా పర్వాలేదు, స్పీడ్ గా అటు ఇటు ఇటు అటు. తల తిప్పకండి, రిలాక్స్. సో ఇది ఎంతవరకు రావాలి? మనం ఇంతవరకే వచ్చింది, ఇంతవరకు కొందరికి వచ్చింది, ఇంతవరకు కొందరికి వచ్చింది, ఇంకొందరికి ఇంతవరకు వచ్చింది అనుకుందాం ఊరికే తిప్పకుండానే ఇలా చూస్తున్నాం, ఈ చేయి వేలు కనబడింది, లేదు ఇక్కడికే కనబడింది అనుకుందాం. సో తిప్పకుండానే ఇటు కనబడుతుంది, ఇటు కనబడుతుంది, ఇటు 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 ఇటు. సో దట్ ఈస్ ద అల్టిమేట్. మనం తెలియకుండానే ఇటు తిప్పినప్పుడు తల ఆటోమేటిక్ కొంత తిరుగుతుంది, ఇటు కానీ ఇటు కానీ. అందుకని ఇక్కడ మంట పెడతారు, అంటే ఇక్కడ తగలట్లేదు ఇప్పుడు మనకి, ఇక్కడ పెడతారు. ఇటు కనుక తల కనుక తిరిగితే ఇక్కడ ఈ మంట మనకు తగులుతుంది ఇక్కడ. అందుకని కాలుతున్నా కానీ మళ్ళీ కరెక్ట్గా వస్తాం. మరి అలా అని చెప్పి ఇటు తిరిగారు అనుకోండి, ఇటు కాలుతుంది అంటే నువ్వు తల తిప్పడానికి వీలు లేదు అని చెప్పడానికి. అప్పుడు ఖచ్చితంగా ఇలానే చూడాలి, ఇంకా అంతే. ఏమైనా టర్న్ అయితే ఇవి కాలిపోతాయి కదా. సో అందుకని దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ అనుకుందాం అంటే ఇలా గీత, స్ట్రైట్ లైన్, అలా గీత గీసి, రైట్. దిస్ ఇస్ ఒకటి. ఇంకొకటి పైనుంచి కిందకి అనుకుందాం. గీత పైనుంచి కిందకి అడ్డంగా గీసాం, అలా కాదు, లాంగిట్యూడ్ వర్టికల్ లైన్. అప్పుడు ఏం చేయాలి? చేతులు ఇలా పెట్టండి, మనం ఇలా పెట్టాం, ఇలా చూస్తున్నాం. అప్పుడు చేతులు ఇలా పెట్టి ఇలా తిప్పాం. ఇప్పుడు చేతులు ఇలా పెడుతున్నాం, ఇలా పెట్టి కిందకి పైనకి. అంటే ఇది పైనకి ఎంత దూరం వెళ్ళినా పైన కనబడాలి, కింద కనబడాలి. ఒకటి కనబడి ఒకటి కనబడకపోతే ఉపయోగం లేదు. ఇవి రెండు కూడా ఒకటి కింద ఒకటి పైన కనబడాలి మనం. ఈ డిస్టెన్స్ వచ్చింది, ఓకే. కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, డిక్రీజ్ చేయండి. అంటే కనుగుడ్డు ఎప్పుడు ఎక్కడ జరిగింది? పైనకి కింద, అప్ అండ్ డౌన్ వస్తుంది. అప్ అండ్ డౌన్ ఎంతవరకు చేయగలం? అంతవరకు చేయండి. ఇది ఇంతవరకు రావచ్చు, కానీ ఇది ఇంతవరకు వెళ్తుందా లేదా? ఇది వెళ్ళాలిగా. అలా అప్ అండ్ డౌన్, రిలాక్స్. సో దిస్ ఈస్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ 5 ఎక్సర్సైజెస్. ఇంకా కొన్ని ఉంటాయి, అన్ని ఈ రోజు ఇదే అయితే ఎలా. తర్వాత జాస్, దవడలకు ఏం చేయాలి? ఇంకా కొన్ని మిగిలిపోయిన 5 ఎక్సర్సైజ్ రేపు ఎప్పుడో చూద్దాం కదా. రైట్. ఈ ఫింగర్స్ 3 తీసుకోండి. ఈ 3 ఫింగర్స్, నాట్ థంబ్ అండ్ నాట్ లిటిల్ ఫింగర్, ఇవి కాదు, ఈ 3. ఆనండి, ఓపెన్ యువర్ మౌత్ అని ఇట్లా ఈ 3 ఫింగర్స్ ఇక్కడ ఎక్కడైతే జాస్ మొదలయ్యాయో, దవడలు ఎక్కడ మొదలయ్యాయో అక్కడ నుండి ఇలా అలానే కింద కూడా ఈ దాంతో. సో ఇన్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ జా ఈ పోర్షన్ ఇలా అంటున్నాం. అందుకే మనం నోరు తీస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. చేసుకుంటూ చెప్పడం రావట్లే, అందుకే చూడండి. చేసి ఓపెన్ చేసి ఇంకా కావాల్సి లోవర్ జా, అప్పర్ జా, ఇలా. సో చెవులకు చేసాం, కళ్ళకు చేసాము, దవడలకు చేసాం.
ఇప్పుడు ముక్కుకి ఏం చేస్తారంటే ముక్కు ఇలా మనము చేతితో తప్ప చేయలేం కదా ఇటు ఇటు అని ఇలా అంటారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ముక్కు. రిలాక్స్. చెవులకు చేసాం, కాళ్ళకి చేసాం, ముక్కుకి చేసాము, దవడలకు చేసాం. రైట్. నెక్స్ట్ నోరుకి ఏం చేయాలి? నోరుకి ఏం చేయాలి అంటే మనం ఏదైనా తింటున్నప్పుడు తిన్న తర్వాత నములుతాం కదా, అలా నా ఇన్హేల్ గాలిని ఇన్హేల్ చేసి గాలిని నోటి ద్వారా ఇవి ఇలా తెచ్చాం. ఇలా తెచ్చిన తర్వాత రైట్, లెఫ్ట్, తర్వాత సర్క్యులర్ గా clockwise, anti-clockwise. Relax with exhale with nose. మళ్ళీసారి చేయండి. Imagine you are chewing the air. ఇది గాలి లోపలికి తీసుకొని నోటి ద్వారా ఇలా. ఇంకొకటి, మనం గాలిని తీసుకున్న తర్వాత రైట్ కి లెఫ్ట్ కి చేసాం, సర్కులర్ చేసాం. మరి అప్ అండ్ డౌన్ కూడా చేయాలి కదా, అప్ అండ్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ అప్పర్ పోర్షన్ ఇదంతా కూడా బాగాలేదు. మళ్ళీ ఒకసారి లాస్ట్ రౌండ్. ఇది అప్పర్ పోర్షన్, డౌన్, right, relax. So these are some of the exercises related to దేనికి, నెక్ అండ్ హెడ్. ఇంకొక విషయం, నెక్ అండ్ హెడ్ చెప్తున్నప్పుడు మనం ఇంతకుముందు ఇంతకుముందు చదివిన కలపలేదు దీనికి, కానీ అది కూడా కలుపుతారు. అదేంటి నెక్ది? ఇది అప్ అండ్ డౌన్ చేసాం, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ బెండింగ్, లెఫ్ట్ బెండింగ్ చేసాం, సర్కులర్, రివర్స్. సో ఇవన్నీ దాంట్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దాంట్లో ఇప్పుడు మనం చేసిన దాంట్లో కలపాలి. మనకు అవి అంతకుముందు తెలుసు కాబట్టి మనం చేయలేదు, కానీ అవి కూడా కలపాలి. సో దట్స్ అబౌట్ ఏంటది, సమ్ ఆఫ్ ద నెక్ అండ్ అది సూక్ష్మ. ఇంకా అయిపోలేదు, ఓన్లీ మైక్రో ఎక్సర్సైజెస్ ఆర్ సూక్ష్మ వ్యాయామంలో ఏ పార్ట్ ఆఫ్ నెక్. సూక్ష్మ వ్యాయామం మొత్తంలో నెక్ అండ్ హెడ్ అయింది మనకి.
Definitely your face will glow if you practice these things. ఈ మేకప్ ల కంటే కూడా న్యాచురల్ గా ఇట్ గ్లోస్. అందుకే రెగ్యులర్ గా చేయాల్సింది. మనకు కాలు చేతులు విరిచినప్పుడు ఉన్న ఆనందము ఈ సింపుల్ చేస్తే ఉండదు. సింపుల్ గా కూర్చొని ఇదేందిలే అనుకుంటాం. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. వెరీ ఏమంటారు, చాలా బాగుంటుంది. అందుకని చెయ్యాలి. నెక్స్ట్ ఇక మనం చేసేటివి చేతులే ఉండేవి కదా, ఇక చేతులైనా మామూలుగా ఇవి తర్వాత దాంట్లో లేని ఇంకో కొత్తది ఏంటంటే మనం ఇలా చేసాం. రైట్, విల్ డూ ఇట్. రైట్, 1 2 3 4 5. ఇప్పుడు ఇలా 1 2 3 4 5. ఇప్పుడు దీంట్లోనే మనం చేతిలో ఇంత చేసి వదిలేసాం. దీంట్లో కొత్తగా ఏం చెప్తారంటే, మీరు ఈ వేళ్లతో థింక్ దట్ యు ఆర్ హోల్డింగ్ ఏ బాల్ ఇలా పట్టుకున్నారు అనుకోండి, జారిపోతుంటుంది అది. దీన్ని ఇలా గట్టిగా పట్టుకుంటాం, ఇలా గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, పట్టుకొని ఇలా లాగుతున్నాం పైన. ఇలా అంటే ఫింగర్స్ కి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ రావడానికి ఇలా. రైట్, తర్వాత దానికి ఫింగర్స్ కి అది చాలు. ఇంకా కావాల్సి ఇలా అంటారు, ఇలా తీసుకెళ్ళి ఇగో అంటే బాల్ ఇలా పట్టుకొని ఇలా వెనక్కి వేస్తున్నాం. ఇగో ఇలా వెనక్కి వేస్తున్నాం. వెనక్కి అయితే పైనకి వేయండి, పక్కన వేయండి, ఎట్లా వేసినా ఒకటి. ఇలా ఐడియా ఈజ్ టు హోల్డ్ ద ఇది రావాలి, ఇలా రావాలి. ఇది ఒకటి ఎక్స్ట్రా, మనం చదవలేదు ఇంతవరకు. ఇది చేసాం, మనం ఇది చేసాం. తర్వాత ఇలా తిప్పాం. దీంట్లోనే ఇంకొకటి చేయొచ్చు. మనం ఇలా చేసాం కదా, ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇలా ఇది చేయలేదు మనం. అంటే ఏ క్లాస్లో అది అయినట్టుగా బయాలజీ కెమిస్ట్రీ క్లాస్లో కెమిస్ట్రీ లాగా చేసాం మనం. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనం కదపలేదు, ముట్టుకోలేదు. అవసరం వచ్చినప్పుడు చూడొచ్చు అనుకున్నాం. అవసరం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇలా ఇక్కడికి రైట్, ఇలా మనం చేసిన దాంట్లో మిస్ అయినాయి, మిగతా అన్ని మనం చేసినవే. ఇక ఇది మనం ఇలా చేసాం, తర్వాత ఇవి చేసాం, మనం ఇంతకుముందు చేసాం. వీడేం చేస్తాడు, ఇలా పట్టుకొని సూక్ష్మవాయు. మనం ఎందుకు చేయలేదు అది? ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఇగో ఇంతవరకు చేసి వదిలేయడు, ఇంతవరకు చేసి వదిలేస్తే ఒక నమూనా. మనం ఇంతవరకు చేసాము, మళ్ళీ ఇలా కూడా అన్నాం, ఇలా అన్నాం. ఇట్ ఆటోమేటికల్లీ కవర్స్ ఇట్. ఇలా అన్నాం, మళ్ళీ రివర్స్ ఇలా చేసాం. తర్వాత ఇది కూడా చేసాం మనం, ఇది చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కసారి 2 సార్లు చేసి వదిలేసాం. ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దీంట్లో. ఇది ఇలా 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 1. అంటే ఫింగర్స్ కి అయిపోయింది, ఎల్బోకి రిస్ట్ కి అయిపోయింది, ఎల్బోకి అయిపోయింది. దీంట్లోనే ఇగో ఇలా నిన్న మనం చేసాం. ఇది అన్నప్పుడు తలను కూడా చేసాం మనం దీంతో పాటుగా. తర్వాత ఇటు ఇవి చేసినవే, మనం చేసినవే. రైట్, ఇంకా కిందికి ఇలా పెట్టేసి ఇవి చేతులకి. ఇప్పుడు ఫింగర్స్ ని ఇలా 2 ఫింగర్స్, ఈ ఫింగర్స్ అని ఇలా పెట్టి ఇలా ప్రెస్.
మ్యాక్సిమం ప్రెస్ అంటే ఆల్ ద నర్వ్ సెంటర్స్ ఆఫ్ అవర్ బాడీ ఇక్కడికి వస్తాయి, ఈ సెంటర్స్ కి వస్తాయి, కాలు వేలు చేతులు వేలు. సో అక్యుప్రెషర్ పాయింట్స్ అంటారు. ఇవి ఇలా ప్రెస్ చేస్తే ఆల్ ద బాడీ పార్ట్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. ఇలా 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 అనండి, టిప్స్ మాత్రం ప్రెస్ చేయడం జరగాలి, మీరు ఏమన్నా పర్వాలేదు. ఇలా ఇంకోటి మిస్ అయ్యాం మనం, ఇది. సో ఇక్కడ మొదలెట్టాము, బ్యాక్ ఆఫ్ ద హెడ్, మిడిల్ ఆఫ్ ద హెడ్, ఐబ్రో సెంటర్, తర్వాత ఇది చేసాం, అక్కడికి అది అయిపోయింది. చెవులే చేసాము, కళ్ళే కొన్ని చేసాము, ముక్కు చేసాము, దవడలు చేసాము, చిన్ చేస్తాం. చిన్ అండ్ థ్రోట్ కి ఇంకోటి ఉంటుంది. చిన్ అండ్ థ్రోట్ కి ఏం చేస్తామంటే ఇది 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 చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ఫర్ చిన్ అండ్ థ్రోట్. ఇప్పుడు ఇది అన్ని కలిపి ఒకటి చేస్తాం, అన్నిటికి కలిపి. అన్నిటికి కలిపి ఏం చేస్తాము అంటే రైట్ హ్యాండ్ తీయండి, రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టండి, ఇది ఇలా. రైట్ హ్యాండ్ తో తలని లెఫ్ట్ కి తోయండి, తలనేమో రైట్ కి తోయండి. తలతో ఈటానండి, చేయితో ఈటానండి, అంటే ఇక్కడ ప్రెషర్ పడుతుంది ఇలా. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి? ఈ మజిల్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇలా ఇలా ఎన్నిసార్లు అనాలి? ఓ లిమిట్ ఏంటి దీనికి? నీ బాడీ నీ చెయ్యి, నీ చెయ్యి నీ తల, బాగా అనిపించినంత వరకు చెయ్యి. ఇది రైట్ సైడ్ అయింది, లెఫ్ట్ సైడ్ సేమ్ థింగ్. ఇప్పుడు రైట్ అయింది, లెఫ్ట్ అయింది. ఇప్పుడు ఏమాలి? బ్యాక్ అవ్వాలి. బ్యాక్ అంటే ఇలా ఇలా పెట్టి మోచేతులు ఇలా అనండి, అంటే దగ్గరకు వస్తుంది, ఇంకా ప్రెషర్ పడుతుంది. బ్యాక్, తర్వాత ఫ్రంట్, ఫ్రంట్, ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తున్నాం, ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తున్నాం. ఫ్రంట్ అయింది, బ్యాక్ అయింది, రైట్ అయింది, లెఫ్ట్ అయింది. కట్ డౌన్, ఇది ఇది. ఈ చేతులతో పైన కంటున్నాము, ఆ చిన్నేమో కిందికి అంటున్నాము. ప్రెస్, relax. So these are some of the micro exercises. దీంతో పాటుగా ఇంక కొన్ని ఉంటాయి, ఇంక కొన్ని ఉంటాయి. ఓ 2 నిమిషాలు కూర్చొని మాట్లాడు. రిలాక్స్. దీనికి ఇంకొకటి, చేతులే చేస్తున్నప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. చేతులే చేస్తున్నప్పుడు మనం చేసి వదిలేసాం, ఇదొకటి 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 చేసి వదిలేసాం. నిన్న చేసాం చూడండి, నిన్న చేసింది ఇలా ఇలా
ఎంతసేపు చేయాలి అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు వాడు. ఎంత స్పీడ్ గా చేయాలి. కుక్క నీళ్ళలో తడిసినప్పుడు కుక్క గాని పిల్లి గాని శరీరాన్ని అది దులుపుకుంటుంది. ఎంత స్పీడ్ గా దులుపుకుంటుందో మీరు గమనించండి. అలా వీటిని అంత స్పీడ్ గా చేయాలి. ఇది రిలాక్స్. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ చేతి రోగాలు వస్తాయి, ఏ తలకొచ్చే రోగాలు వస్తాయి? యువర్ ఫేస్ విల్ గ్లో. మీరు నేను చెప్తున్నాను కదా, జస్ట్ ప్రాక్టీస్ ఫర్ 10 days అండ్ అబ్జర్వ్ ఇట్. 10 days. 10 days. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మరి ఇవన్నీ దీనికి చేస్తే రోజు చెప్పినవి ఏంటి, అవి ఎప్పుడు చేయాలి? సో డివైడ్ యువర్ టైం. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వండి. మీ లైఫ్ లో ఏది ఎంత ఇంపార్టెంట్ ఉంటే దానికి అంత ఇవ్వండి. యువర్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? గో హెడ్. ఇంకేదన్నా ఇంపార్టెంట్ వచ్చేయండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. రైట్. సో ఈ రోజుకి రాపేద్దాం. ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, మీలే రేపు చూద్దాం. రైట్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఏముంది ఇక్కడ క్వశ్చన్ చేయడమే తప్ప, చేస్తే కాలు నొప్పోయింది చేయి నొప్పోయింది అని తప్ప ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి దీంట్లో? అడిగితే అడగచ్చు, వెల్కమ్. కొద్దిగా రిలాక్స్ అవ్వని అమ్మయ్యా. సో 1 hour నుంచి కూర్చున్నాం ఇలానే కదవకుండా. ఓ ఓ ఓ ఓ ఓ. సో 2 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ మొదలెడదాం. రైట్. చెప్పండి ఇప్పుడు. ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం? 2 నిమిషాలు అయ్యి మళ్ళీ మొదలెడదాం. ఏదో ఒకటి అడగాలని అడగండి. నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఏ డౌట్ లేవా? వెరీ గుడ్. సో ఎనీవే మిగిలిన రేపు చూద్దాంలే. ఆల్రెడీ 6:40. 6:40నే కదా. శిరీష తెలిసిందమ్మా? Yes, sir. Right. But only thing is practice is required. This is no use by knowing these things. ఇవి తెలియడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. జీరో. చేస్తే ఉపయోగము, లేకపోతే లేదు. సంధ్య గారు ఉన్నారమ్మా? ఉన్నావా సంధ్య? సార్ ఉన్నాను. వెరీ గుడ్. సో ఎట్లీస్ట్ పిల్లలకి ఇవి నేర్పండి. ఇది ముఖ్యంగా ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం స్కూల్లో టీచర్స్ తిట్టేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లల్ని కొడితేనే పెద్ద ప్రమాదం. మా ఫిజికల్ హ్యాండ్లింగ్ పనికిరాని వర్డ్స్ అని చెప్తున్నారు. తెలిసిందా? సో ఆల్వేస్ those who give respect to their teachers, the students will be get benefited. వాళ్ళకి బాగుపడాలని చెప్తే నువ్వు కొట్టాడు తిట్టాడు ఇవే చూడాల్సింది. సో మీరు మీ పిల్లలకన్నా లాగండి రోజుకోసారి. ఇటు నష్టం ఏముంది లాగితే? రైట్. నా సిట్ స్ట్రైట్. ఓ 3 నిమిషాలు అబ్డామినల్ బ్రీతింగ్. 3 నిమిషాలు, సారీ 3 rounds అబ్డామినల్, 3 rounds థొరాసిక్, 3 rounds క్లావిక్యులర్ చేయండి. చేస్తే మిగతాది మొదలెడదాం. ఏం చేయాలో చూద్దాం. సో దిస్ ఈజ్ సూక్ష్మ వ్యాయామం అంటారు. సూక్ష్మ వ్యాయామం.
రిలాక్స్. కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. రైట్. ఇప్పుడు మనం రోజు చేసేవి కొన్ని చేయలేదు కదా, కొన్ని ఆసనాలు చేద్దాం. ఇంతవరకు చేసామా, ఇంతవరకు వచ్చింది. మిగిలిన శరీరాన్ని కూడా ఒకసారి అటు ఇటు కదిపేద్దాం, లేకపోతే మన మనసు ఒప్పదు. ఈ రోజంతా ఏమి చేయలేదు అనే ఉంటుంది, రోజంతా ఇదే బాధ. అది కూడా అటు ఇటు ఒకసారి కదిపేస్తే గొడవ పోతుంది. రైట్. ఇప్పుడు ఇక కదపడం మామూలుగా ఉండదు. ఎంత వీలైతే అంత, ఎవరికి ఎంత వీలైతే అంతే చేయండి. ఎందుకంటే ఇప్పుడు చేసేది కొద్దిగా డైనమిక్ గా చేస్తాం, డైనమిక్ పోస్టర్స్, వెరీ డైనమిక్. ఓకే, కనబడుతుందా కనబడదా చూడండి. ఇది ఒకటి, ఇది అడ్జస్ట్మెంట్లతోనే సగం టైం పోతుంది. రైట్. Sir, దయచేసి చెప్పండి. ఏంటి are we having the program today? మీరు ఎవరో ఎక్కడో చెప్పండి ఒకసారి. సో లెట్ మీ నో హూ యు ఆర్, ఫ్రమ్ వేర్ యు ఆర్. Sir, it's me, sir. Devishri from Kasturba College. ఏం పేరు? Devishri, D. Devishri. నువ్వు రోజు వస్తున్నావా, రావట్లేదా? Yes, sir. సార్ ఆ అమ్మాయి సాంగ్ కి ఇచ్చిందని చెప్పాం కదా 19 ఆ అమ్మాయి. డౌట్ ఏంటి? ఆమె కాదు, ఆమె డౌట్ వస్తుంది. ఐ విల్ ఆన్సర్ యూ, జస్ట్ ప్లీజ్ వెయిట్. అంత తొందర వద్దమ్మా, అంత తొందర వద్దు, చెప్తాను కదా. మీట్ యువర్ మైక్, ఐ విల్ టెల్ యూ. See, once we started the program, we don't have any holidays. First point. No Sunday, no Saturday, no ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు, రెగ్యులర్ గా నడుస్తుంది. ఒకటి, ఇఫ్ బై ఛాన్స్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడన్నా చేయగలిగితే దట్ విల్ బి ఇంటిమేటెడ్ టు యూ వెల్ ఇన్ అడ్వాన్స్. కాబట్టి ప్రోగ్రామ్ ఉంటుందా అనే డౌట్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి రాకూడదు. అందుకే చెప్తా, అమ్మాయి కోసమే కాదు, ఇక ముందు కూడా మనకు ఉంటుందా లేదనే డౌట్ ఎవరికి రాకూడదు. అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి మనకు తెలియక ప్రోగ్రామ్ అలా అడిగింది, కానీ ఈ బ్రాంచ్ లో ఉన్న అందరికీ తెలుసు. వన్స్ వి స్టార్ట్ ఇట్, ఐ మీన్ ఇక మన వల్ల ఆగడం అంటూ ఉండదు. సో టుడే ఈవినింగ్ టైమింగ్ సంధ్య మేడం చెప్తారు. 6 కదా మనకి సంధ్య గారు? We have the program evening starts at 6 o'clock. Same link. Anybody can come. పేర్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అందరి తర్వాత వస్తుంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో లిస్ట్ ఇచ్చారు. దాంట్లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ముందు వెనక పిలుస్తారు. దానికి ప్రిపేర్ అయి ఉండాలి. రైట్. ఇప్పుడు చెప్పమ్మా నీ డౌట్ క్లారిఫైడా, ఇంకేమైనా ఉందా? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే yes or no. Thank you, sir. తెలిసిందా లేదా అడిగా నేను, థ్యాంక్ యూ అనలేదు నేను. Yes, sir. Yes, sir. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. కొద్దిగా ఇది చేసేద్దాం, ఇంకా 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాల్లో మనం రోజు చేసిన దానికన్నా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవాలి, అది విషయం. రైట్. చేతులు 1 2 3 4 5. రైట్. ఇప్పుడు 1 2 3 4 5. ఇప్పుడు నెక్స్ట్ 1 2 3 4 5. Relax. 1 2 3 4 5. Relax. Now, చేతులు ఇలా పెట్టండి, చేతులు ఇలా. రైట్ లెగ్ ఓన్లీ రైట్ లెగ్ ఇలా. 1 2 3 4
5. Only left. 1, 2, 3, 4, 5. చూడు మీకు ఎంత వీలైతే అంతే చేయండి. ఎక్కువ చేసి ఇబ్బంది పడొద్దు. ప్లీజ్ బీ కేర్ఫుల్. రైట్. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నా కాలుకి వెనక్కి తగలాలి. ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్. ఇలా ఉన్నా. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు సైడ్కి 1, 2, 3, 4, 5. రిలాక్స్. బీపీ పెరుగుతుంది. బీ కేర్ఫుల్. నౌ చేతులు పైనకి. జంప్ ఆన్ యువర్ టోస్. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ జాగింగ్ లో మామూలుగా 5 times. కాలు ముందుకి 5 times. కాలు వెనక్కి 5 times. సైడ్ కి 5 times. చూడండి ఇలా 1, 2, 3, 4, 5. ఇప్పుడు కాలు ముందుకి 1, 2, 3, 4, 5. వెనక్కి కాలు 1, 2, 3, 4, 5. సైడ్ కి 1, 2, 3, 4, 5. రిలాక్స్. 10 times చేయాలి. అందరూ కాదు, అన్ని బాగున్నావు. కార్డియాక్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉంటే ప్లీజ్ డోంట్ అటెంప్ట్. లేదు నెమ్మదిగా చేయండి. రైట్ హ్యాండ్ స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ హైట్. ఇలా 1, 2, 3, 4, 5. ఇంకా పైనకి వెళ్తే ఇంకా పైన చేయి పెట్టండి. కాలు మాత్రం వెళ్ళాలి. కాలు వెళ్ళకపోతే చేయి పెట్టకండి. అలా 1, 2, 3. లెఫ్ట్ 1, 2, 3, 4, 5. ముందుకు వచ్చింది కాలు. ఇప్పుడు సైడ్కి. రైట్. సైడ్కి చేసే ముందు ఇది చేద్దాం. ఇది మోకాలు మొచేతికి తగలాలి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. చేతులు ఇలా. ఇంతవరకు కాలం ఇలా తెచ్చాం మనం. ఇప్పుడు సైడ్ డయాగ్నల్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Right. People come to Vajrasana. Right. Parvatasana. ఇది Parvatasana to Bhujangasana. ఇది 5 times. 1, 2, 3, 4, 5. Relax. Right. Now, again, Dandasana. ఇది రైట్. ఇలా నుంచి ఇలా ఓన్లీ అప్ అండ్ డౌన్. ఇలా
1, 2, 3, 4, 5. Relax. Next, after 15th of or 1st of next month నుండి పొలైట్ గా భాషలో చెప్పాలంటే ఒబేసిటీ ఆర్ వెయిట్ డిక్రీజింగ్ ప్రోగ్రామ్స్, బరువులు తగ్గించే కార్యక్రమం. ఇది చాలా పొలైట్ గా పెట్టిన పేరు, బరువులు తగ్గించడం, ఒబేసిటీ. దాన్నే ఇంకో పేరు ఏదో అంటారు, ఏమంటారో మీరే చెప్పాలి. రైట్, ఇప్పుడు చేసిందే. చేతులు ఇలా పెట్టండి. చేతులు కనబడట్లేదా? రైట్, చేతులు ఇలా. ఇప్పుడు ఇలా చేతులు ఇలా. రైట్, అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సో ఇప్పటికి 5 నిమిషాలు 7 నిమిషాలు అయింది. రైట్, నెక్స్ట్ ఇది. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇది రైట్. ఇప్పుడు కుడి చెయ్యి ఇలా పెట్టాం. నౌ స్ట్రెచ్. 1, 2, 3. లెఫ్ట్ లెగ్ చెయ్యి ఇలా. 1, 2, 3. రిలాక్స్. కాలు పైనకి లేపి. రైట్ లెగ్ ఇది. కుడి కాలు పైనకి లేప. కుడి కాలు పైనకి లేపి ఒక కాలే ఉంది భూమి పైన. 2 చేతులు. 1, 2, 3. లెఫ్ట్ పైనకి. 1, 2, 3. రిలాక్స్. Now roll on your back. 1, 2, 3, 4, 5. Relax. సో మనం చేసినటువంటి కార్యక్రమం ఒక 10 నిమిషాల్లో అయిందా కాలేదా చూసుకోండి. ఇంకోటి ఉంది, అది చేసి ఆపం. ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. దాంట్లో బాధపడాల్సిందే లేదు. రాకపోయినా ఇబ్బంది లేదు. ఎంత వస్తే అంత చేస్తాం. రైట్, కాలు ఇలా ఫోల్డ్ చేసి చేతులతో ఇలా ఎంత వస్తే అంత చేయి. రిలీజ్, రిలాక్స్. ఇది ఒక్కటి చేసి ఆపుదాం, టైం కూడా అయిపోతుంది. రైట్, ఇది ఇలా ముందుకి వెనక్కి కాలు, కింద కాలు ఇక్కడ ముందుకి భూమికి తగిలాయి, వెనక్కి కూడా భూమికి తగలాలి. ఇలా 1, 2, 3, 4, 5. రిలాక్స్. చాలు, ఇంకా ఈ రోజుకి చాలు. రిలాక్స్.
Relax in Shavasana. Relax. Relax in Shavasana. Relax your whole body. Relax. Definitely, you should relax after the yoga class. So, as I told you earlier, the pranic energy generated will assimilate into our body. ఎనర్జీ ఎక్కువ వస్తుంది మనకి చేయడం వల్ల. We feel energetic, dynamic in nature. అందుకే we have to bring it balanced. Relax. Your total body is relaxing. Observe your legs. Feel the healing energy of Mother Earth entering into your body through toes, ankle, knee, hip joint, back, neck, shoulders, hands, head, forehead, throat, chest. Your whole body is relaxed. Relax for 30 seconds. Observe your body. Observe it. Scan your total body from top of the head to toes. Now, don't get up. Padukone undandi. We'll get ready for the prayer. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు నెమ్మదిగా లేచి కూర్చున్న తర్వాత రబ్ యువర్ పామ్స్. స్లోలీ గెట్ అప్ అండ్ సిట్ డౌన్. రబ్ యువర్ పామ్స్. ఆ హీట్ ఏదైతే ఉందో జనరేటెడ్ హీట్ అప్లై టు యువర్ ఐస్. అప్లై టు యువర్ ఐస్. దెన్ gently open your eyes. Gently open your eyes. ఇప్పుడు చెప్పండి ఏమన్నా చెప్పేది ఉంటే. ఎనీ క్వశ్చన్స్? రైట్. సో ఈ రోజు ఈవినింగ్ 6 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఉంటుంది. మీ ముగ్గురే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. చూసుకో ముందు వెనక ఎవరు ఏంటి అంతా మీరే. ఇంకా సంధ్య మేడం ఏమైనా చెప్పేది ఏమైనా ఉంటుందా? చెప్తారా?
అంటే సార్ చిన్నది వాళ్ళ డౌట్ మామూలు యోగా క్లాస్ అనుకుంటున్నారు వాళ్ళు, మనం చెప్పేది పిల్లలు ఇదన్నీ తెలియలేదు అనుకుంటా అమ్మాయికి. కాదు కాదు సార్, అమ్మాయి పాటకు పేరిచ్చారు సాయంత్రానికి, ఓకే ఓకే రైట్, అందుకనే అడిగారు. ఓకే రైట్, ఓకే. సాయంత్రం యోగా ఉండదు, అది 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 సాయంత్రం యోగా ఉండదు, పిల్లల కార్యక్రమం, పిల్లల కార్యక్రమమే, పెద్దవాళ్ళని చేస్తాం. ఓన్లీ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. మన అందరం కూడా విజిటర్స్. Yes, sir. ఇంకా సో బై 10:30 అందరి పేర్లు దీంట్లో పెడతాం గ్రూప్ లోను. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు లెట్ దెమ్ పెట్టుకోండి. రైట్.